హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఇంప్రూవింగ్ అండ్ ఇన్స్పైరింగ్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న టాపిక్ మనం సోషల్ సిచ్యువేషన్స్లో ఎలా కాన్ఫిడెంట్గా ఉండాలి అని. ఇది ఒక స్కిల్ అండి. త్రూ ప్రాక్టీస్ మనం దీన్ని ఈజీగా బిల్డ్ చేసుకోవచ్చు. సో దీనికోసం నేను కొన్ని క్లియర్ అండ్ ప్రాక్టికల్ వేస్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ వన్, ఇంకొక విషయం అండి, నేను కూడా ఈ అండర్ కాన్ఫిడెంట్గా ఉండే పర్సన్స్లో నేను కూడా ఒకదాన్నే. నేను కూడా నన్ను ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఫస్ట్ వన్, ప్రిపేర్ యువర్ మైండ్ సెట్. ఫస్ట్ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. మనకి మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, మనం ఈ సోషల్ గ్యాదరింగ్స్లోకి వెళ్ళినప్పుడు ఒక నలుగురు సరదాగా మాట్లాడుతూ యాక్టివ్గా ఉండటం, అన్ని పనుల్లో వాళ్ళు యాక్టివ్గా ఉండటం చూస్తుంటే అసలు మన కాన్ఫిడెన్స్ ఉన్నది కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. వాళ్ళేంటి అలా మాట్లాడుతున్నారు, అంత యాక్టివ్గా ఉన్నారు, మనం అలా లేమే అంటే మనకు ఉండేదే కొంచెం అనుకోండి, ఆ ఉన్నది కూడా తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. ప్రతి ఒక్కళ్ళకి సోషల్ గ్యాదరింగ్స్లో లిటిల్ నర్వస్నెస్ అనేది ఉంటుంది. మీ ఫోకస్ని నా గురించి వాళ్ళు ఏమనుకుంటారో, నేను అలా లేను కదా అని అనుకునే బదులు, నేను వాళ్ళతో ఎలా కలవగలను, వాళ్ళతో కలిసి ఎలా పనులు చేయగలను, వాళ్ళతో ఎలా నేను మింగిల్ అవ్వగలను అని ఆలోచించండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మిమ్మల్ని మీరు తక్కువైతే చేసుకోవద్దు. ఎఫర్మేషన్స్ ట్రై చేయండి. లైక్ ఎలా అంటే, ఐఎమ్ ఎనఫ్ యాజ్ ఐ యామ్. చిన్నగా మిమ్మల్ని మీరు పుష్ చేసుకుంటూ ఆ గ్యాదరింగ్స్లో కలవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వన్ అండి, మీ బాడీ లాంగ్వేజ్ మీద ఫోకస్ చేయండి. అంటే పర్ఫెక్ట్గా టాల్గా నుంచోవడం, కొంచెం షోల్డర్స్ని రిలాక్స్ చేసుకోవడం, అందరితో ఐ కాంటాక్ట్ ఉండేలా చూడటం, ఒక జెంటిల్ స్మైల్ ఇవ్వడం. సో వీటన్నిటి వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా మన నర్వ్స్ అనేవి కొంచెం కామ్ అవుతాయి. హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని ఉండటం, వెనక్కి పెట్టుకొని ఉండటం ఇలాంటివి కాకుండా కొంచెం మీరు కమ్యూనికేట్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు ఓపెన్ గెస్చర్స్, కొంచెం మీ హ్యాండ్స్ని ఫ్రీగా మూవ్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వన్ అండి, చిన్న కాన్వర్జేషన్స్తో స్టార్ట్ చేయండి. లైక్ ఎలా అంటే, మరీ ఇబ్బంది పడుతున్నారు అనుకోండి మాట్లాడడానికి, హాయ్ ఎలా ఉన్నారు, ఎప్పుడు వచ్చారు, భోజనం అయిందా, చిన్న వర్డ్స్ యూజ్ చేసి నెక్స్ట్ లాంగ్ కాన్వర్జేషన్స్కి మనం వెళ్ళొచ్చు. నెక్స్ట్ వన్, ఏదన్నా ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అడగటానికి ట్రై చేయండి. ఏదన్నా శారీ బాగుందనుకోండి, అలానే మనసులో పెట్టుకోకుండా వాళ్ళకి ఒక కాంప్లిమెంట్ ఇచ్చేసి హాయిగా, ఎక్కడ కొన్నారు, ఈ ప్రైస్ ఎంత, ఏ ఊరు, సో మాకు ఇలాంటివి అవైలబిలిటీలో ఉండవు, ఏదో ఒకటి మీ దగ్గర ఉన్న ప్లేసెస్లో సంబంధించిన ఇన్ఫర్మేషన్ దాని గురించి షేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. వాళ్ళది వినండి, మీరు షేర్ చేసుకోండి. ఫస్ట్ ఏం మాట్లాడాలి అని టెన్షన్ పడే బదులు వాళ్ళు ఏం చెప్తున్నారో వినండి. ఆటోమేటిక్గా ఏం మాట్లాడాలో మీకు అర్థమైపోతుంది. సపోజ్ ఇలా మాట్లాడేటప్పుడు టెన్షన్గా ఫీల్ అవుతున్నారు అనుకోండి, పర్లేదు, కొంచెం కూల్ అవ్వండి, నిదానంగా మాట్లాడండి. మీ టెన్షన్ని మీరు తగ్గించుకోవడానికి ట్రై చేయండి. అస్సలు సైలెంట్గా కూర్చొని మనం యాక్టివ్గా లేము, కాన్ఫిడెంట్గా లేము అని అనుకునే బదులు చిన్నగా మన టెన్షన్ మనం తగ్గించుకొని మాట్లాడడం చాలా బెటర్ అండి. నెక్స్ట్, ఈ ప్రాక్టీస్ని రెగ్యులర్గా ట్రై చేయండి. ఏదైనా గ్రూప్ యాక్టివిటీస్లో జాయిన్ అవ్వడం, వర్క్షాప్స్ కానీ క్లబ్స్ కానీ ఇలాంటివి. ఎక్కువగా మనం ఎక్స్పోజర్ అయ్యే కొద్ది జనాలతోటి మనలో ఉన్న భయం తగ్గి ఆటోమేటిక్గా కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతామండి. నెక్స్ట్ వన్, మీ ఇంపర్ఫెక్షన్స్ని యాక్సెప్ట్ చేయండి. సో అందరు మన మీదే లైక్ అంటే వాళ్ళ చూపంతా మన మీదే ఉండటానికి మనమేమి ఓవర్ ఫన్నీగా ఓవర్ స్మార్ట్గా నటించాల్సిన అవసరం లేదు. మనం ఎలా ఉన్నామో అలా ఉంటూ వాళ్ళతో కలవడానికి ట్రై చేస్తూ ఉంటే చాలు, ఆటోమేటిక్గా మనల్ని గుర్తుపెట్టుకుంటారు. సో ఇవి కనుక మీకు నచ్చినట్లయితే, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంప్రూవింగ్ అండ్ ఇన్స్పైరింగ్. ఈవెన్ ఈ వీడియోస్ పెట్టడం నాకు అలవాటు లేదండి, పెట్టాలి అనే ఉద్దేశంతో నేను అలవాటు చేసుకొని చిన్నగా పెడుతున్నాను. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంప్రూవింగ్ అండ్ ఇన్స్పైరింగ్. బాయ్.